श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। दृग्दृश्य विवेकम 36వ శ్లోకం। जीवोऽधिस्तश्चिदाभासः भवेद्भोक्ता हि कर्मकृत् भोग्यरूपमिदं सर्वं జగత్ స్యాద్భూత భౌతికం। గడిచిన సత్సంగంలో మనం ఈ 36వ శ్లోకం వరకు అర్థాన్ని చూశాము. ఆచార్యులు ఇక్కడ 32వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు పారమార్థిక జీవని గురించి వివరించారు. అది చెప్పడానికి ముందు అసలు జీవుడిని 3 రకాలుగా విభజించారు. అంటే తత్వమును సత్యమును మరొక దృష్టికోణంలో వివరించడం కోసం, సత్యమును నిరూపణం చేయడం కోసం జీవుణ్ణి 3 రకాల జీవులు ఉన్నారు అని విభజన చేసి చెప్తున్నప్పుడు, మొదటిది పారమార్థిక జీవుడు, రెండోది ప్రాతిభాసిక జీవుడు, మూడోది వ్యావహారిక జీవుడు. ఈ మూడిటిలో మనకు బాగా అర్థమయ్యేది, మనకు తెలిసేది, మనకు బాధను కష్టాలను కలిగించేటువంటిది, సుఖాలను కూడా కలిగిస్తుంది వ్యావహారిక జీవుడు. సో 32వ శ్లోకంలో ఈ పారమార్థిక జీవుడంటే ఏమిటనేది వివరించారు 32, 33, 34 శ్లోకాలలో. ఆ తర్వాత 36వ శ్లోకము 35, 36, 37 శ్లోకాలలో వ్యావహారిక జీవుని గురించి వివరిస్తున్నారు. వ్యావహారిక జీవుడు, వ్యావహారిక జీవుని గురించి వివరించేటప్పుడు వ్యావహారిక ప్రపంచం కూడా ఉంటుంది. కానీ పారమార్థిక జీవుడిని గురించి చెప్పేటప్పుడు పారమార్థిక ప్రపంచం అనేటువంటిది ఏమీ లేదు. పారమార్థిక సత్యం మాత్రమే ఉన్నది, అక్కడ ప్రపంచం లేదు. కాబట్టి ఇక్కడ 36వ శ్లోకంలో ఆ పారమార్థిక వ్యావహారిక జీవుని గురించి వివరిస్తున్నప్పుడు మాయ చేత నేనే నా యొక్క మాయాశక్తి చేత సమష్టిగా ఉండేటువంటి ఆ ఈశ్వరుడిని, జగత్తును కూడా నేనే సృష్టించాను. నేనంటే ఇక్కడ బ్రహ్మము. పారమార్థిక దృష్టితోటి చెప్తే నేను అంటే బ్రహ్మము. నా మాయాశక్తికి 2 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. మాయాశక్తి నాది. నేను ఎప్పుడు ఆ మాయాశక్తిని ప్రయోగించానో దాని చేత ఆవరణము, విక్షేపం మొదట దాని యొక్క శక్తి అనేక రకాలుగా చూపించడం, అనేక రకాలుగా చూపించి దాంతో ఆగిపోతే పర్వాలేదు. ఆ తర్వాత అది ఆవరణ శక్తిని కూడా కలిగి ఉన్నది మాయ. అప్పుడు ఆవరణ శక్తి చేత నేను బ్రహ్మమునైనటువంటి నా శక్తి అయినటువంటి మాయను నేను ఉపయోగించి ఈ సృష్టి మొత్తం చేశానని గుర్తుంచుకోనీయకుండా నా మాయా శక్తే నన్నే నాకు కనుమరుగయ్యేట్లుగా, తెరవేసినట్లుగా ఆవృతం చేస్తున్నది.
అని ఇప్పుడు తెలుసుకున్నాను ఈ దృగ్దృశ్య వివేకము వేదాంతం విన్న తర్వాత. అప్పుడు ఏమవుతున్నది, ఈ ఆవృత్తం చేత అఖండమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మనైన నన్ను నేను తెలుసుకోనీకుండా ఆ మాయాశక్తి యొక్క ఆవరణము జగత్ జీవన్ని అని కల్పించి అవే సత్యం అని చెప్పి భావనను ఏర్పరుస్తుంది. అప్పుడు మొదటి ప్రొజెక్షన్ ఏమిటి? మాయా యొక్క మొదటి ప్రొజెక్షను, మాయ అంటే నా శక్తి, నేనేమి చేయలేదు, నా ప్రెజెన్స్లో మాయాశక్తి ప్రొజెక్ట్ చేసింది. ఏమిటి? 36లో చూసినట్లుగా జీవ, ఏదైతే జీవ అంటున్నామో ఈ జీవ ధీస్థిత చిదాభాస, బుద్ధిలో ప్రతిబింబం ఏర్పడి ప్రతిఫలించినటువంటి ఆ నా యొక్క స్వరూపమే చిదాభాస. అది నిజమనుకుంటూ తనకు తానుగా అహంకారము అనే భావన కలిగించుకొని, నేను ఇండివిజువల్ అని భావించుకొని ఏమవుతున్నది, అది భోక్త అవుతున్నది, తర్వాత కర్త అవుతున్నది. నిజముగా నాకు బ్రహ్మ దృష్టిలో కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రతిబింబము బుద్ధిలో ఏర్పడినదో ఆ ప్రతిబింబము జీవ అనే ఒక వేషం వేసుకొని అహంకారముతోటి ఇంకా వ్యవహారంలో దిగిపోతున్నది. ఆ తర్వాత మరి వ్యవహారం చేయటానికి, భోగ్యము చేయటానికి, అనుభవించటానికి, కర్మలు చేయటానికి ఏమైన తర్వాత భోగ్య రూపమైనటువంటి ఈ జగత్తును మొత్తమును నేనే సృష్టించాను మాయ, నా యొక్క మాయాశక్తి చేత. ఏమిటి? మొత్తం కూడా జగత్తంతా కూడా భూత భౌతికములతోటి కలిసి ఉన్నది. అంటే పంచమహాభూతముల యొక్క కలయిక, తర్వాత దాని వలన ఏర్పడినటువంటి రకరకములైనటువంటి ఆబ్జెక్ట్స్, ప్రోడక్ట్స్ అంటాం. భౌతికం అంటే ప్రోడక్ట్స్, రకరకాలైనటువంటి జీవులు, రకరకాలైనటువంటి వస్తువులు, చర అచర, రెండు రకాలైనటువంటి యూనివర్స్ ఇక్కడ జగత్ ముందు ఉన్నది. ఎందుకు? నా యొక్క ఎంజాయ్మెంట్ కోసం. ఇది వ్యావహారిక జీవుడుగా ఇప్పుడు ప్రవర్తిస్తూ చేస్తున్నటువంటిది. సరే, ఇక్కడ వరకు చూశాము. ఈ వ్యావహారిక జీవుడు, వీడికి ఒక జగత్తు. ఎందుకు ఈ ప్రతిబింబము బుద్ధిలో ఏర్పడిన దీనిని మాత్రం వ్యావహారిక జీవుడని అంటున్నాము అనే దానికి సమాధానం 37వ శ్లోకంలో చెప్తున్నారు. చదువుతాను. అనాది కాలమారభ్య మోక్షాత్ పూర్వమిదం ద్వయం వ్యవహారే స్థితం తస్మాద్ ఉభయం వ్యావహారికం. వ్యావహారికం అంటే ట్రాన్సాక్షన్ చేయతగినది. వేరే రకరకాలైనటువంటి జీవులతోటి, వస్తువులతోటి, పదార్థాలతోటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ పేరే వ్యవహారం అంటాం. ఈ వ్యవహారం అంటే ఇంగ్లీష్లో ఇంకా ఎంపెరికల్ వరల్డ్, ఎంపెరికల్ వరల్డ్ ఆర్ ట్రాన్సాక్షనల్ వరల్డ్ ఆర్ వ్యావహారిక జగత్. అప్పుడు వ్యావహారిక జీవుడు ఈ జగత్తుతోటి వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి, రకరకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ తోటి ఇంటరాక్షన్ చేస్తున్నాడు కాబట్టి దీనిని వ్యావహారికము అని పిలువబడుతున్నది. దీన్ని
ఈ ట్రాన్సాక్షన్ చేసేవాడిని, ట్రాన్సాక్షన్ చేయబడే జగత్తని. అప్పుడు మొత్తం ఇక్కడ 2 ఉన్నాయి అంటున్నారు. ఏంటవి? ద్వయం జీవ జగత్. జీవము భోక్త అండ్ జగత్తేమో భోగ్యం. ఈ భోగ్యంలో ట్రాన్సాక్షన్ నా పుణ్యపాపాలను నేను తీర్చుకోవడం కోసం వాటి యొక్క ఫలాలను మరలా ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాను. అది ఎప్పుడు మొదలైంది అని చెప్పి అడిగితే శాస్త్రం ఇక్కడ చెప్తున్నారు, ఇది అనాది కాలం ఆరభ్య. ఇట్ హ్యాస్ బిగన్ ఫ్రమ్ ద బిగినింగ్ లెస్ టైం అని. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే అది అప్పుడు ప్రారంభమైంది. ప్రారంభం అనే ఒక లేని సమయంలో నుండి అనాది దానికి పేరు, లేక ద బిగినింగ్ లెస్ టైం. ఎప్పుడు బిగినింగ్ అయిందనేది చెప్పలేము, ఎవరు చెప్పలేరు. ఇది అందుకని అనాది అంటారు. సో ఈ జీవ కూడా అనాది, ఈ జగత్తు అనాది. దీనికి అర్థం ఏమిటంటే అప్పుడు చాలా కాలంగా ఉందంటారా అని అనుకుంటాం. సరే, బిగినింగ్ లెస్గా చాలా కాలంగా ఉన్నదే, మరి దీనికి ఎండ్ ఏమైనా ఉందంటే ఎండ్ ఉంది. బిగినింగ్ చెప్పలేం కానీ ఎండ్ ఉందిట, ముగింపు ఉందిట. ఎప్పుడు? మోక్షాత్, మోక్షం వచ్చే వరకు. మోక్షం అంటే ఏంటి? నేను పారమార్థిక జీవుడనే జ్ఞానం వచ్చేంత వరకు ఇది ఉంటూనే ఉంటుంది. ఏది? ఈ వ్యావహారిక జగత్తు, ఈ వ్యావహారిక జీవుడనే భావన. కాబట్టి మోక్షాత్ పూర్వం, మోక్షం రావటానికి ముందు వరకు ఈ రెండు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇట్లాగ ఎన్నో జన్మలు కంటిన్యూ అయ్యి వస్తూ ఉన్నది. ఇప్పుడు ఇన్ని జన్మలుగా కంటిన్యూ అయ్యి వస్తున్నటువంటి ఇది తొలగిపోతుందంటారా? నమ్మకమేనా అని సందేహం వస్తే శాస్త్రం చెప్తుంది, సందేహం ఏమి వద్దు. నువ్వు నీ నిజస్వరూపం పారమార్థికమని అని చెప్పి నువ్వు తెలుసుకున్నావంటే, ఇలా శ్రవణం చేసి శాస్త్రం విని నీకు ఇప్పుడే వెంటనే ఆ అనాది కాలముగా ప్రారంభమై జరుగుతున్నటువంటి జనన మరణ చక్రం తొలగిపోతుంది. ఇదం ద్వయం, అంతవరకు ఉంటుంది ఈ రెండు అంటున్నారు. ఈ అనాది ఆ కాల ఆరభ్యం అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పి మనం అర్థం చేసుకుందాం. ఏమిటంటే, ఇప్పుడు మెలుకుతో ఉన్నటువంటి నేను కలలోకి ఎప్పుడు వెళ్ళాను అనేది టైం చెప్పగలమా? మెలుకులో ఉన్నటువంటి వాడు కలలోకి వెళుతున్నప్పుడు కలలోకి ఎప్పుడు నేను వెళ్ళాననేటువంటిది టైం తెలియదు. అదే అనాది ఆరభ్య కాలం, అనాది కాల ఆరభ్యం అంటే. అలాగే కనవులోకి వెళ్ళినటువంటి కలకనే పురుషుడికి, డ్రీమర్కి, ఈ వేకర్ ఎప్పుడు డ్రీమర్ అయినాడని ఆ డ్రీమర్కి తెలియదు. వేకర్కి తెలియదు ఎప్పుడు డ్రీమ్ ప్రారంభమవుతున్నదని. ఎందుకంటే డ్రీమ్ ప్రారంభమైనప్పుడు ఈ వేకర్ ఉండడు అక్కడ. ఇప్పుడు ఇట్లాంటి దానికి కాలం అనేది ఎక్కడ చెప్తాం? చెప్పేందుకు వల్ల కాకుండా ఉన్నది. ఎందుకంటే ఈ వేకరు, డ్రీమరు వ్యావహారిక జీవుడు, రెండోది ప్రాతిభాషిక జీవుడు. దాని గురించి ఇప్పుడు తర్వాత చెప్పబోతారు. ఇది ఇట్లా కంపార్ట్మెంట్గా దానికి అది దీనికి ఇదిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరి ఈ రెండు ఏది కూడా సత్యం కాదని చెప్పబోతున్నారు. ఇప్పుడు సత్యము కానప్పుడు దీనికి పోయి టైము ఎంత, ఎప్పుడు మొదలైందని అడుగుతావా? అడగచ్చు. అడిగితే బదులు దానికి ఇలానే చెప్తుంది శాస్త్రం, అది అనాది ఎప్పుడో ప్రారంభమైంది. అది ఎవరికి తెలిసేది, గుర్తుండేది కాదు. అందుకని నేను ఎవరో రోజులుగా అజ్ఞానముగా ఉన్నానని కూడా ఉన్నా కూడా ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం తొలగిపోతుంది. ఎన్నో సంవత్సరాలుగా, శతాబ్దాలు తరబడి ఒక గుహలో చీకటి ఉన్నదంటే ఆ గుహలో ఉన్న చీకటి
ఇప్పుడు వెలుతురు రాగానే తొలగిపోతుంది. వెలుతురు రాగానే తొలగిపోతుంది. అలాగే ఈ అజ్ఞానము చేత ఏర్పడినటువంటి అనాది కాల ఆరంభమైనటువంటి ఈ 2 వ్యావహారిక జీవుడు, వ్యావహారిక జగత్తు, ఈ 2 కూడా వ్యవహారంలో నిలుచొనున్నాయి. కాబట్టి ట్రాన్సాక్షన్, ఈ రెండిటికి ఒకదానికొకదాని ట్రాన్సాక్షన్. మెలుకుతో ఉన్నామంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. సో నా పుణ్య పాపాలు, నా కర్మ ఫలాలు, నా పక్కన ఉన్నటువంటి అనేక సంబంధాల ద్వారా అవి క్యాన్సిల్ అయి జరిగిపోతుంటాయి. అది సుఖం వచ్చినాను పుణ్యం వలన సుఖం వస్తుంది, పాపం వలన దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం పాపం నా చుట్టూ ఉండేటువంటి జీవరాశులు, నా చుట్టూ ఉండే పరిస్థితుల మూలంగా నాకు ఇంటరాక్షన్ ఏర్పడి అది నేను అనుభవిస్తాను. అప్పుడు ప్రారబ్ధం ఆ విధముగా పుణ్యపాపాల రూపంలో అది తరిగిపోతుంటుంది, తొలగిపోతుంది. కానీ కర్మ తొలగిపోదు. కర్మ ఇంకా చాలా ఉంది. ఎన్ని జన్మలుగా, ఎన్ని మూటలుగా మన యొక్క పుణ్యపాపాలనే కర్మలు, వాటి ఫలాలు చేర్చి పెట్టుంచామో తెలియదు. అవి అట్లా చేరుంటాయి. అవి ఎవరండి చేరుస్తారు అక్కడ? కరెక్ట్గా నా పుణ్యపాపాలు, నా కర్మ ఫలాలు నా అకౌంట్లోనే నాకే వస్తాయి అంటారా? అది మనకి తెలియటం లేదే. తెలియదు. అదే కదా మరి మాయ అంటే. ఈ ప్రపంచం యొక్క, ఈ మాయ యొక్క చేష్టలను తెలుసుకోవాలంటే అఘటిత ఘటన పటీయసి మాయ అని చెప్పాను కదా ఇంతకుముందు. శంకర్లు చెప్తారు. కాబట్టి ఇది తస్మాత్, కాబట్టి ఈ 2 కూడా వ్యావహారికమే. సో వ్యావహారిక జీవుని గురించి 35లో, 36లో, 37లో చెప్పారు. వ్యావహారిక జీవుడిని గురించి చెప్తున్నప్పుడు అంతా వ్యావహారిక జీవుడు అంటే ఎవరో అని ఎక్కడో ఆకాశంలో చూడకండి. మనందరం వ్యవహారం చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను మాట్లాడటం అనే వ్యవహారం చేస్తున్నాను, మీరందరూ వినటం అనే వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి నేను టీచ్ చేస్తున్నాను, మీరు వింటూ నేర్చుకుంటున్నారు. ఇది ఒక వ్యవహారమే. ఈ వ్యవహారం చేయాలంటే ఇదిగో ఈ శరీరం, ఈ ఇంద్రియాలు ఉండాలి, వినే మీకు ఉండాలి. ఉంటే వ్యవహారం జరుగుతున్నది. ఆధ్యాత్మిక వ్యవహారం, స్పిరిచువల్ క్లాస్ వింటున్నాం, ఇది వ్యవహారమే. అందుకని గురువు టీచ్ చేయటము, శిష్యుడు వినటం కూడా మనం వ్యావహారిక జీవుడుగా ఉండే వింటున్నాం. ఇట్లా వినే వ్యావహారిక జీవుడుగా ఉన్నప్పుడు, అంటే మెలుకుతో ఉన్నప్పుడు అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వకండి పదాలకి. మెలుకుతో ఉన్నప్పుడు ఇలా విని మనము అసలు వ్యావహారిక జీవుడు అంటే ఏమిటి, వ్యావహారిక జగత్ అంటే ఏమిటి, ఇవి ఎప్పుడు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఇది తొలగిపోయేందుకు ఏమైనా మార్గం ఉన్నదా, మరి 3 జీవులు అని చెప్పారు. తర్వాతది ఇప్పుడు ప్రాతిభాసిక జీవుడి గురించి మాట్లాడబోతున్నారు. ప్రాతిభాసిక జీవుడు అంటే ఏమి లేదు, కళ కూడా మనకు అనుభవమే కదా. రోజు అనుభవం అయ్యేటువంటి 3 అవస్థలలో ఏమి ఉన్నది, ఎవరు ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్తే అసలు ఈ మూడిట్లో ఏది సత్యము, లేక మూడిటిని తెలుసుకుంటున్నటువంటిది వేరేదైనా సత్యం ఉన్నదా అనేటువంటిది నేను గుర్తించేందుకు అవకాశం ఉంది. అందుకని ఈ అనాలిసిస్, ఈ విచారణ అలా చేసేటప్పుడు 37లో వ్యావహారిక జీవుని గురించి చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు ప్రాతిభాసిక జీవుని గురించి చెప్పబోతున్నారు 38 అండ్ 39 శ్లోకాలలో. ప్రాతిభాసిక జీవుడంటే కలకనే పురుషుడు, డ్రీమర్. అప్పుడు ఆ కలగనే వాడికి, ప్రాతిభాసిక పురుషుడికి ప్రాతిభాసిక జగత్తు ఒకటి మళ్ళా అక్కడ ఉన్నది. సరే, ఏం చెప్తున్నారు ఈ ప్రాతిభాసిక జీవుని గురించి? చిదాభాసస్తత్ర
స్థితా నిద్ర విక్షేపావృతిరూపిణీ ఆవృత్య జీవజగతః పూర్వే నూత్నే తు కల్పయేత్. పదార్థాన్ని చెప్పేస్తాను ముందు. ఇప్పుడు ఈ 37లో స్వప్నం అనేటువంటిది ప్రాతిభాసిక సత్యం అని దాన్ని, అక్కడ ఆ కళను అనుభవిస్తున్నటువంటి ఆ పురుషుడికి ప్రాతిభాసిక జీవుడని పేరు. వాడు చూస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఆ లోపల జగత్తు, ఒక ప్రపంచం ఉంది, దాన్ని ప్రాతిభాసిక జగత్తు అని అంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటి, మెలుకుతో ఉన్నప్పుడు వ్యావహారిక జీవుడని చెప్పేటప్పుడు ప్రతిబింబం ఏర్పడింది బుద్ధిలో అని చెప్పాం. ఇప్పుడు కలలో కూడా ఆ బుద్ధి, మనస్సు పనిచేస్తున్నది. ఆ బుద్ధి అక్కడ ఇంకొక చిదాభాసాన్ని అది ప్రొడ్యూస్ చేస్తున్నది. చిదాభాస స్థిత నిద్ర. కల రావాలంటే ఎందుకు కల వస్తున్నది అని ప్రశ్నిస్తే నిద్రాశక్తి చేత. భగవంతుడు లేక బ్రహ్మము మాయాశక్తి చేత అని చెప్పాం కదా. ఆ మాయాశక్తికి మరొక పేరు కూడా పెట్టచ్చు, మహానిద్ర. మహానిద్ర, మహామాయ. సో ఆ మహానిద్ర అక్కడ ఆవరించినప్పుడు ఈ జగత్తు, వ్యావహారిక జీవుడు, వ్యావహారిక జగత్తు అవన్నీ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమిటంటే విషయం, ఈ నిద్ర అనే శక్తి ఇక్కడ చిన్న మాయాశక్తి. అప్పుడు పారమార్థిక జీవుడునైనటువంటి నేను నా మాయాశక్తి చేత వ్యావహారిక జీవుణ్ణి, వ్యావహారిక జగత్తుని సృష్టించాను. అక్కడతోటి ఆగిపోతే పర్వాలేదు. కానీ మరలా ఏం చేస్తున్నాను, ఇంకొక మిస్టేక్ లాంటిది. ఈ వ్యావహారిక జీవుడే వ్యావహారిక జగత్తులో ఉంటున్నటువంటి వాడే మరలా ఏం చేస్తున్నాను, నేనే మరలా ఇంకొక ప్రపంచాన్ని నాలో సృష్టిస్తున్నాను. నాలో అంటే చిదాభాసము అనే ప్రతిబింబాన్ని ఏర్పరిచి, ఇది ఎలాగంటే అండి, సూర్యుడు యొక్క బింబం పడుతున్నప్పుడు అద్దం పెడితే చిన్నప్పుడు అందరం ఆడేవాళ్ళం కదా. అలా చీకటి రూమ్లో కిటికీలోంచి వేస్తే అక్కడ లోపల వెళ్ళి పడుతుంది, వెలుతురు పడుతుంది. అద్దం ఎంత సైజో అంత సైజు వెలుతురు పడుతుంది. అప్పుడు అక్కడ లోపల పడ్డ వెలుతురు దగ్గర మరొకడు నిలుచొని అక్కడ ఇంకొక అద్దాన్ని పెట్టాడు అనుకోండి, అది మళ్ళీ ఆ అద్దంలో ఆ లైట్ పడి అది ఇంకొక ప్రతిబింబాన్ని, వెలుతురునిస్తుంది. అంటే ఏమిటి అర్థం, కలలో కల అని చెప్పాలి. కలలో కల. ఏది కల? మెలకువ కూడా ఒక కల. ఆ పాయింట్ తర్వాత వస్తారు ఇప్పుడు 39లో. కాబట్టి అలాగా నేనే ఒక చిదాభాసాన్ని, ఇది ఈ అహంకారం అనే చిదాభాస వ్యావహారిక జీవుని. మరలా నేనే నాలో నా యొక్క నిద్రాశక్తి చేత, నిద్రాశక్తి అనేది మనందరికి ఉంది కదా, ఇది అందరి అనుభవమేనండి. స్పెషల్గా ఎవరి గురించో ఒకరి గురించి చెప్పలేదు. నిద్ర అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ అక్కడ మాయాశక్తి ఎట్లాగైతే మొత్తం సమష్టిలో విక్షేపము, ఆవరణము అనే రెండు శక్తులను ఉపయోగించిందో, ఇలాగే ఇక్కడ చిదాభాసంలో నిద్రాశక్తి కూడా ఆవరణమును ఉపయోగిస్తుంది. మొదట విక్షేపమును అంటే విస్తరింపచేయటం, చాలా ప్రొజెక్ట్ చేయటం, తర్వాత ప్రొజెక్ట్ చేసి నేను కలగంటున్నాను, నేనే చాలా ప్రొజెక్ట్ చేశాను అని చెప్పి ఆ కలగనే ప్రాతిభాసిక పురుషుడికి, జీవుడికి అది గుర్తు లేకుండా, గుర్తుండనీయకుండా దాన్ని ఆవరణం చేస్తుంది. చూడండి నిద్రాశక్తి.
కలగనేవాడికి కల ఎప్పుడూ కల్ల కాదు కదా. కల కంటూనే ఎవరైనా మనం నేను కలని చూస్తున్నానని ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మెలకు వచ్చిన తర్వాత కల జ్ఞాపకం ఉంటుంది, నేను కలగన్నానని చెప్తావు. కల కంటున్నప్పుడు ద డ్రీమర్ కెన్ నెవర్ రిమెంబర్ దట్ ఈజ్ ఎ డ్రీమర్. చూడండి ఎంత ముఖ్యమైన విచారణ తెలుసా ఇది. ఇప్పుడు ఎందుకంటే నాకు కల గురించి నిద్ర గురించి చెప్తారు, నాకు ప్రశ్నలన్నీ నా సమస్యలన్నీ మెలకువలో నుండి ఉన్నాయంటే అందుకనే నీకు మెలకువలో సమస్యలు ఉన్నట్లుగా కనపడుతున్నాయి కదా. అందుకనే ముందు కళను గురించి చెప్తాం, ఆ తర్వాత నీ మెలకువ కూడా మరొక కళ అని చెప్తాం. కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని ముందు ఒక చిన్న కథలాగా కథలాగా చెప్తున్నాం. కానీ ఇది కథ కాదు, మన అనుభవమే. కాబట్టి చిదాభాసస్థిత నిద్ర, చిదాభాసముతో కూడి ఉన్నటువంటి ఆ నిద్రాశక్తి ఏం చేస్తున్నది? విక్షేప ఆవృతి రూపిణి. అక్కడ కూడా విక్షేపము, ఆవరణము. విక్షేపం అంటే ఆరోపణం అధ్యారోపణం చేయటం అండ్ ఆవరణం చేయటం, ప్రొజెక్షన్ అండ్ వీలింగ్ పవర్. సరే, అక్కడ ఏమైంది? అట్లా ఆవృత్య అక్కడ కూడా మరలా జీవ జగత కొత్తగా అక్కడ మరలా ఆ ప్రాతిభాసిక జీవుడు, డ్రీమ్ ఎక్స్పీరియన్సర్ అండ్ డ్రీమ్ ఎక్స్పీరియన్స్ జగత్. బయట నుంచి మనం ఈ వ్యావహారిక జీవుడికి అక్కడ సంబంధం లేదు. ఆ వ్యావహారిక జగత్తు అక్కడికి మనం లోపల తీసుకెళ్ళలేదు. కానీ అక్కడ మరొక జీవుడు, మరొక జగత్. జీవుడు అంటే ఏంటి? ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్ వరల్డ్. ఇది అర్థమైంది కదా. ఎందుకంటే మనందరి బాగా తెలుసు, నేను మెలుపులో నుంచి కలలోకి ఏమీ తీసుకెళ్ళలేదు. కలలో ఆకలైతే కలలో అన్నమే తినాలి, కానీ కలలో ఆకలైంది, సరే వెంటనే మెలుకు వచ్చి లేచాను, సరే అప్పుడు ఆకలే ఉండదు. అసలు కలలో ఉన్న ఆకలి మెలుగు వచ్చిన తర్వాత లేదు. ఇప్పుడే బాగా భోజనం చేసి ఏదో డిన్నర్కి వెళ్ళి రిసెప్షన్ బాగా తిని పడుకున్న తర్వాత కల వచ్చింది. ఆ కలలో ఆకలి వస్తున్నట్లుగా తిండి కోసం వెతుకుతున్నాను. చూసారా, ఇక్కడికి అక్కడికి సంబంధమే లేదు. ఒకవేళ అట్లా మెలుకు వచ్చి లేచి మరలా చూస్తే ఆకలి లేదు, తినాలని లేదు. సరే, కలలో ఆకలేసిందని చెప్పి నేను మెలుకు వచ్చింది, మెలుకులో ఫ్రిడ్జ్ తీసి దాంట్లో ఉన్నటువంటి ఏమైనా తీసుకెళ్ళి కలలోకి వెళ్ళి తింటానా మళ్ళీ? ఇవన్నీ చెప్తుంటే జోక్గా ఉన్నాయి కదా, చింతించాలి, జోక్ కాదు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ పూర్వే ఆ ముందు ఉన్నటువంటి వ్యావహారిక జీవుడో వ్యావహారిక జగత్తో వాటికి సంబంధం లేకుండా నూతనమైనటువంటి కొత్తగా ఇక్కడ కల్పయేత్, ఇక్కడ కల్పిస్తున్నది. అందుకని మెలకువ కంపార్ట్మెంట్ వేరే, కల కంపార్ట్మెంట్ వేరే. కలలోనిది ఏది కూడా మెలకువతో సంబంధం లేదు, మెలకువలో ఏది కూడా కలతో సంబంధం లేదు. కానీ ఈ మెలకుతో ఉన్నవాడే కదండి కలలోకి వెళుతున్నాడు, ఆ కలలో ఉన్నవాడే కదండి మెలకువకు వస్తున్నాడు, కానీ సంబంధం లేదు. ఏంటి మ్యాజిక్? కాబట్టి మొదట ప్రాతిభాసిక జీవుడిని, ప్రాతిభాసిక జగత్తుని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెండు కూడా వ్యావహారిక జీవుడు జగత్తు కంటే భిన్నముగా, కొత్తగా, నూతనముగా ఉన్నాయి, కల్పించబడినాయి. అర్థమైందా? సరే, ఆ తర్వాత ఏమైంది? ఈ వ్యావహారిక జీవుడు వ్యావహారిక జీవుడు కలలోకి వెళ్ళిపోయిన తర్వాత తాను వ్యావహారిక జీవుడనని జ్ఞాపకం లేదు. అతడు
ప్రాతిభాసిక జీవుడని కూడా జ్ఞాపకం లేదు. అదంతా నిజం అనుకోని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఆ నిజం అనుకోని ఎక్స్పీరియన్స్ చేయటమే అక్కడ నిద్రాశక్తి యొక్క ఆవరణము. ఎవ్వరికీ గుర్తుండటం లేదు, ఎవ్వరికీ తెలియదు. నేను కలగనేటప్పుడు నేను కలగంటున్నానని నాకు తెలిసిందండి అని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ లేరు, ఎప్పుడూ చెప్పలేరు. సరే, 39లో ఏం చెప్తున్నారంటే, ప్రతీతి కాల ఏవైతే స్థితత్వాత్ ప్రాతిభాసికే నహి స్వప్న ప్రబుద్ధస్య పునః స్వప్నే స్థితిస్తయోః. ఎందుకు ఈ కళను ప్రాతిభాసిక జీవుడని లేక ప్రాతిభాసిక జగత్తని ఎందుకు ప్రాతిభాసికమని పిలుస్తున్నాం? కారణం ఏమిటి అని దానికి అర్థం చెప్తూ ఇక్కడ కళలో ఎందుకు ప్రాతిభాసికం అంటే అది మొదటి లైన్లో వివరణ డెఫినేషన్ ఇస్తున్నారు. ప్రతిభాసకాలే సత్యం. అది ఆ తెలుస్తున్న సమయంలో అప్పుడు అది సత్యం. కాబట్టి దానికి పేరు ప్రాతిభాసికం. ప్రతిభాసకాలే సత్యం అంటే తెలుస్తున్నప్పుడు, అది ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మాత్రమే, అది గుర్తుంచుకోవాలి. ప్రతీతకాలే ఏవ, ఆ పదం చాలా ముఖ్యం. మాత్రమే ఏతే, ఆ రెండు, ఏ రెండు? ప్రాతిభాసిక జీవుడు, ద ఎక్స్పీరియన్సర్, అండ్ ది ప్రాతిభాసిక జగత్ వరల్డ్. ఈ రెండు ఆ టైంలో మాత్రమే స్థితత్వాత్, అప్పుడు మాత్రమే ఉండుట చేత దానిని ప్రాతిభాసికమని పిలుస్తారు. ఎందుకంటే ఆ తర్వాత అది మెలకు వచ్చిన తర్వాత వ్యావహారిక లెవెల్లో ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు అది ఉండటం లేదు. అది మాత్రమే కాదు, నహి స్వప్న ప్రబుద్ధస్య, కలలో నుంచి లేచి మెలకు వచ్చిన తర్వాత మరల సపోజ్ 3ంటికో ఎప్పుడో మెలకు వస్తే చూసి 3, అంతకుముందు ఒక కల వచ్చిందండి. సరే మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ నిద్ర వస్తున్నట్లు ఉందని. మళ్ళా నిద్రపోయినప్పుడు ఆ కల కంటిన్యూ అవుతుందా? స్వప్న ప్రబుద్ధస్య, స్వప్నములో నుంచి లేచిన వాడికి మెలకు వచ్చిన తర్వాత మరలా ఒకవేళ నిద్రలోకి వెళ్ళి మరలా స్వప్నం వస్తే ఆ స్వప్నము మరలా కనిపించదు. పునః స్వప్నే స్థితః తయోః పునః స్వప్నే న స్థితిః. 2. ఇది చాలా ముఖ్యం. విచారణ చాలా ఇంట్రెస్టింగ్. ఏమిటి? ఎవరికైనా నిన్న చూసిన కలే మరలా ఈరోజు అక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ అయిందని ఎవరికైనా అనుభవం ఉందా? ఎవరికి, ఎన్నటికి. ఒక కళకు, ఆ కళ చూసే పురుషుడికి, కళలో చూసిన విషయానికి మరలా ఇంకొకసారి కళలోకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కళ వస్తుంది. కానీ దానికి ఆ ముందు కళకు దేనికి సంబంధం లేదు. కాబట్టి అది అప్పుడు ఆ కళ ఆ సమయంలో ప్రతీతి కాలే ఏవ, ఆ తర్వాత లేదు. ఉదాహరణ చూసుకోండి. తిరుపతి వెళ్ళాను నేను కలలో తిరుపతి వెళ్ళాను. కలలో వెంకటేశ్వర స్వామిని చూడటానికి క్యూలో నిల్చున్నాను, అన్నీ అయినాయి. సరిగ్గా ఇంకా క్యూ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా మమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపిస్తే నేరుగా పరిగెత్తి వెళ్ళి వెంకటేశ్వరుడికి ముందు నిల్చొని దర్శనం.
కానీ ఏమైంది, ఆ కలలో తిరుపతి దర్శనంలో క్యూలో నిల్చున్న నేను ఇంకా ఆ చివరి స్టెప్ క్యూ ముందుకు వెళ్ళేటప్పుడు కరెక్ట్‌గా నాకు మెలుకువొచ్చిందండి. మెలుకువొచ్చేసింది. సరే ఇవాళ అనుకుంటున్నాను మరలా ఈరోజు సాయంకాలం ఆ కలే రావటం, కల వస్తే ఆ కలలో కరెక్ట్‌గా నేను ఎక్కడైతే క్యూలో సగంలో నిలిచిపోయానో అక్కడి నుంచి మొదలుపెట్టి ఈరోజు దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వాముల వారిని అని చెప్పి చేయగలమా? ఎప్పుడైనా జరుగుతుందా? అసాధ్యం. జరగదు. ఏ విషయమైనా సరే కలలో ఎన్నో డబ్బులు లెక్కేస్తాం. ఆ కలలో లెక్కించిన డబ్బులు మెలుకువలో బ్యాంకులో వేయలేం. కలలో కరువుగా ఉన్నది కష్టపడుతున్నానని చెప్పి మెలుకువలో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళలేం. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. కాబట్టి ఇక్కడ స్వప్నం అనేటువంటిది ఆ సమయంలో అప్పుడు మాత్రమే. కానీ అది అనుభవమే. అక్కడ మనుషుల్ని చూస్తున్నాను, అక్కడ ఇంటరాక్షన్ చేస్తున్నాను కదా! ఇట్లాంటి ఆ కళ ప్రాతిభాసిక జీవుడు చేత ప్రాతిభాసిక జగత్తును చూస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వివరిస్తున్నారంటే ఇప్పుడు 40వ శ్లోకంలో చూడండి. అర్థమైందా ఇప్పుడు? 2 శ్లోకాలలో ప్రాతిభాసిక జీవుడు, ప్రాతిభాసిక జగత్ అంటే ఏంటి చెప్తున్నారు. కళ గురించి చెప్పారు. కళ అనేటువంటిది ఒకసారి వచ్చిన కళ మరొకసారి రాదు. అది ముఖ్యమైన పాయింట్. అక్కడి నుంచి కంటిన్యూ అవ్వటం అవేం లేదు. కానీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఏమిటంటే ఆ ప్రాతిభాసిక జీవుడు కళ ఎట్లాగో టక్కని ముగిసిపోతుంది. అది కూడా మనకు తెలీదు. మన కళ చేతుల్లో లేదు. అది ముగిసినప్పుడు టక్కని మెలుకువొచ్చేస్తే మెలుకువ వచ్చి వేకరైపోతాను నేను. కదా! జాగ్రత్త పురుషుడినయిపోతాను. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 40వ శ్లోకంలో ప్రాతిభాసిక జీవో యః తజ్జగత్ ప్రతిభాసికం వాస్తవం మన్యతే అన్యః వాస్తవం మన్యతేన్యస్తు మిథ్యేతి వ్యావహారికః. ఈ ప్రాతిభాసిక జీవుడున్నాడే వీడికి ఆ చూస్తున్నటువంటి లోపల ప్రపంచం ప్రాతిభాసికం జగత్ అంతా అదన్నీ కూడా వాస్తవం మన్యతే. అది చెప్పాను కదా, కలగనేవాడికి కల ఎప్పుడు కూడా కళ్ళ కాదు. ఆ కలలో సపోజ్ ఎవరైనా వచ్చి ఒక గురువులాగా నువ్వు కలగంటున్నావని చెప్పినా కూడా నేను ఒప్పుకోను, నమ్మను. అది వాస్తవం. వాస్తవం అంటే నాకు చాలా నిజం, అది నిజం అని అనుకుంటాడు. మన్యతే. కానీ మెలుకు రాగానే అన్యహతు అంటే ఈ వ్యావహారిక జీవుడిగా మెలుకు వచ్చిన వెంటనే వీడికి తెలుస్తుంది ఆ కళ నిజము కాదని. చూడండి, కలగనేవాడికి కళ నిజము కాదని వాడికి తెలియలేదు. కళ నిజము కాదని ఈ మేలుకున్న తర్వాత మేలుకున్న వాడికి తెలుస్తున్నది. మేలుకున్న వాడికి తెలుస్తున్నది. కాబట్టి ఈ వేకర్ మాత్రమే, మెలుకుతో ఉన్నవాడు మాత్రమే తెలుసుకోగలడు కళ నిజము కాదని. డ్రీమర్కి ఎన్నటికీ తెలియదు. సరేనా? ఎందుకు ఇది చెప్తున్నారు ఇప్పుడు? ఇలా చెప్పిన తర్వాత అప్పుడు ఏమైంది ఇక్కడ? కళ మిథ్య అని నిర్ణయించబడింది. కళ
మిథ్య. మిథ్య అంటే ఏంటి? ఉన్నట్లు కనపడింది, అనుభవపడింది, కానీ అది లేదు. ఏది అనుభవపడుతుంది, కానీ విచారణ చేసిన తర్వాత, మెలుకువ వచ్చిన తర్వాత చింతించి చూస్తే అది లేనే లేదు. అది లేనే లేదు. ఆ వస్తువులు లేవు, ఆ అనుభవం లేదు. అందుకని చెప్పాం కదా ముందు శ్లోకంలో, మరలా ఆ కళ ఏదైనా వచ్చి కంటిన్యూ అవుతుందా? కంటిన్యూయేషన్ ఆఫ్ ది డ్రీమ్ అనేది లేదు కదా. కానీ వ్యవహారంలో మనకు కంటిన్యూ అవుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈరోజు పడుకొని లేచి నిద్రపోయి అన్నీ అయినా కూడా రేపు మళ్ళా నేను ఆఫీస్కి వెళ్తాను, ఆ ఆఫీస్ అక్కడే ఉంటుంది, నిన్న చూసిన ఫైల్నే మళ్ళా ఈరోజు చూస్తాను, కంటిన్యూ చేస్తాను. కాబట్టి వ్యవహారానికి వ్యావహారిక సత్యమునకు, ప్రాతిభాషిక సత్యమునకు ఈ కొన్ని భేదాలున్నాయి. మనం కళ గురించి ఎంత మాట్లాడినా కూడా. మరొకటి ఏమిటంటే అది డ్యూరేషన్ చాలా కొంచెమే అని అనిపిస్తుంది. సైన్స్ కూడా చెప్తుంది. కళట ద మ్యాక్సిమం కళ యొక్క లెంగ్త్ 90 సెకండ్లుట. 90 సెకండ్లు అంటే 1.5 నిమిషం అండి. ఆ 1.5 నిమిషం కళ వచ్చేటప్పుడు వాళ్ళు సైన్స్ ఏవో ఎక్స్పెరిమెంట్లు చేసి ర్యాపిడ్ ఐ మూమెంట్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని, REM. ఆ టైంలో మాత్రం కళ్ళు ర్యాపిడ్గా లోపల ఐలిడ్స్, ఐబాల్స్ మూవ్ అవుతాయి. అంటే అక్కడ ఏదో చూస్తున్నాడు, చేస్తున్నాడు అని. సరే, మొత్తానికి ఒక కళ అనేటువంటిది ఒక 90 సెకండ్లు వచ్చిందంటే అది పెద్ద విషయమే. అన్ని కళలు 90 సెకండ్లు ఉండాలని కాదు. ద బిగ్గెస్ట్ డ్రీమ్. కానీ ఆ 1.5 నిమిషం 90 సెకండ్లలో అసలు అక్కడ టైం స్కేల్ ఏమిటో మనకు అర్థం కాదు. అక్కడ నేను చిన్నవాడిగా ఉన్నాను, పెరిగాను, పెద్దవాడైనాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు, వాళ్ళని ఫారిన్ పంపించాను, అన్నీ అసలు ఇక్కడ టైంకి సంబంధం లేకుండా ఆ 1.5 నిమిషంలో జీవితం మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎంతో దూరం నడిచినట్లు, ఎంతో దూరం ప్రయాణం చేసినట్లు, శరీరం మారిపోయి వయస్సు వచ్చినట్లు, వ్యాధి వచ్చినట్లు, ఏమేమిటో అన్నీ చాలా సేపు చూసినట్లుగా మనం ఫీల్ అవుతాం ఎప్పుడు మెలుకు వచ్చిన తర్వాత. కానీ అక్కడ అట్లా అంత ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది నాకు? ఉన్నది 1.5 నిమిషమే కదా. కాబట్టి టైం స్కేల్ చూస్తే అక్కడ వేరుగా ఉంది. ఇక్కడ చూస్తేనేమో వ్యవహారంలో 8 గంటలు, 10 గంటలు, పొద్దు నుంచి సాయంత్రం దాకా. సో టైం వైజ్ డిఫరెన్స్ కనపడుతున్నది. తర్వాత కంటిన్యూటీ, ఆ డ్రీమ్ మరలా కంటిన్యూ అవ్వట్లేదండి. అది ఎంత మంచి డ్రీమ్ అయినా సరే, చెడ్డ కళ అయినా సరే, మరేదో వస్తుంది కానీ ఆ కళ రాదు, ఆ కంటిన్యూషన్ రాదు సీరియల్ లాగా. కానీ వ్యవహారంలో కంటిన్యూషన్ ఉంది. నా భార్య, నా భర్త వీళ్ళందరూ జ్ఞాపకం ఉన్నారు, నా పిల్లలు నా జ్ఞాపకం ఉన్నారు. రేపు మళ్ళీ వాడిని ఆ స్కూల్కి పంపిస్తాను, నేను ఆఫీస్కే వెళ్తాను, ఆ పని చేస్తాను, నా కిచెన్ ఎక్కడుంది తెలుసు, స్టవ్ ఎక్కడుంది, నిన్న ఎక్కడున్నాయో అవి అక్కడున్నాయి, నిన్న ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తున్నది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వెతికితే అక్కడ ఉన్నది అది. సో కంటిన్యూటీ ఉంది. తర్వాత డ్రీమ్లో యూటిలిటీ ఏమి లేదు. యూటిలిటీ ఏంటి? అక్కడ నేను ఎవరితోటి ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా దానివల్ల ఫలమేమీ లేదు నాకు, యూటిలిటీ. కానీ ఇక్కడ నేను ఇల్లు కట్టానంటే ఇంతకుముందు ఇల్లు లేదు నాకు, ఇప్పుడు సొంత ఇల్లు అయింది. ఇప్పుడు కారు కొన్నానంటే కారు ఉంది నాకు, ఇప్పుడు యూటిలిటీ ఉంది. మళ్ళీ ఆ కారుని రేపు ఉపయోగించుకుంటాను, 10 సంవత్సరాలు ఉపయోగిస్తాను. ఇట్లా ఇక్కడ అన్నీ ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. వ్యావహారికంలో ఇవన్నీ కంటిన్యూటీ ఉన్నాయి, యూటిలిటీ ఉన్నాయి, అండ్ లెంగ్తీ పీరియడ్ ఉన్నాయి. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదే ఇంట్లో ఉన్నాను అని.
ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి కళలోకి, మెలుకు. అలా ఉన్నప్పటికి కూడా ఈ మెలుకు కూడా మరొక కళే బాబు అని చెప్పబోతున్నారిప్పుడు. ఇది వినటానికి విని దీన్ని ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. మీరెన్నైనా చెప్పండి, ఏవైనా చెప్పండి, ఎన్ని పుస్తకాలు అవి ఇవి అని చెప్పండి, కానీ ఈ మెలుకు కూడా ఒక కళ లాంటిదని చెప్తే నేను నమ్మలేనండి. నేను ఒప్పుకోలేనండి. ఇది చాలా కష్టం. ఇలా మనకు ప్రశ్న వస్తుందని చెప్పి మాండూక్యోపనిషత్తుకి కారికలు రాసినటువంటి ఆ గౌడపాదాచార్యులు వారు చాలా చక్కగా లోతుగా ఇప్పుడు నేను చెప్పిన యుటిలిటీ, కంటిన్యూటీ అండ్ లెంగ్తీ పీరియడ్ అనే ఈ టైము, కాలము, ఇవన్నిటిని గురించి అక్కడ వివరించి చెప్పి ఉదాహరణలతోటి నెగేట్ చేస్తారు. అవన్నీ అట్లా ఉన్నప్పటికి కూడా మెలుకు కూడా మరొక కళయే. ఇప్పుడు కళని కళ అని చెప్పటానికి ఎప్పుడు సాధ్యపడిందని చెప్పాను? మెలుకువకు వచ్చిన తర్వాత. ఇప్పుడు మెలుకుని కళ అని చెప్పాలి అంటే నువ్వు మేలుకోవాలి. ఇంకెక్కడ సార్ మేలుకుండేది? నేను మేలుకొని ఉన్నాను కదా అంటావు. మేలుకొని ఉన్నావు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత కఠోపనిషత్. వివేకానందుల వారికి ఫేవరెట్ స్టేట్మెంట్స్ అవి. హరేజ్ అవేకన్ ఆయన వేరే విధమ దాన్ని ఉపయోగించి చెప్పారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు మెలుకుతోనే ఉన్నావు బాబు, కానీ జ్ఞానమునకు మేలుకో. ఎట్లా? గురువుని ఆశ్రయించు, శాస్త్రమును విను, ప్రాప్యవరాన్ నిబోధత. వరాన్ అంటే ఇక్కడ జ్ఞానులను, మహాత్ములను, వాళ్ళ సన్నిధికి చేరు, విను. శాస్త్రమును వింటే నువ్వు మెలుకులో ఉన్నావా, ఈ మెలుకులో నుంచి మరొక మెలుకు, జ్ఞానమనే మెలుకువకు నీ మేలుకోవాలి అని చెప్పబోతున్నారు. కాబట్టి ఇక్కడ వ్యావహారిక జీవుడు కూడా, వ్యావహారిక జీవుడికి ఇక్కడ ఏమనుకుంటున్నాడు? కళని మాత్రం, ఆ ప్రాతిభాసిక జీవుని జగత్తుని మాత్రం, నువ్వంతా అన్రియల్, నువ్వు లేనే లేవు, నీ గురించి నేను పట్టించుకోను. ఎవరైనా కళను గురించి పెద్దగా పట్టించుకుంటారా? కళను గురించి పెద్దగా పట్టించుకుంటున్నారంటే వాళ్ళందరూ సెంటిమెంటల్, ఆ తర్వాత మెంటల్ అవుతారు. కొంతమందికి భయం, ఆ కళ ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని జ్యోతిష్యుడి దగ్గర కూడా వెళ్తారు, లేకపోతే ఎవరి దగ్గరకు వెళ్ళి అడుగుతారు, అట్లాంటి కళ వచ్చింది ఇట్లాంటి కళ వచ్చింది, అది మంచిది అంటారా? తర్వాత స్వప్న శాస్త్రం అనే శాస్త్రం ఉంది కదా, ఉన్నది స్వప్న శాస్త్రం. ఎన్నో శాస్త్రాలు ఉన్నట్టు నృత్య శాస్త్రం, ధనుష్ శాస్త్రం లాగా వ్యవహారిక సత్యంలో అది ఉంది, ఏవో చెప్తారు. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అది వ్యావహారిక సత్యము కూడా. ఇప్పుడు మెలుకు ఉన్నవాడికి ఈ మెలుకు అనేటువంటిది కూడా ఇది అన్రియల్ అని చెప్పి ఎన్నటికైనా కలుస్తున్నాడా అనే స్వప్న పురుషుని మాత్రం వీడు నెగెట్ చేశాడు. కానీ ఇది సత్యం అనుకుంటున్నాడు. ఇదే కదా మన గొడవంతా, మన ప్రాబ్లం అంతా ఇదే. ఈ మెలుకు అని సత్యం అని చెప్పి దీనికి ముఖ్యత్వం ఇస్తున్నాం చూడండి, దానికి పేరే అజ్ఞానం. కళలో అజ్ఞానం ఉందా, ఏమున్నది ఏమిటి అనేది పెద్ద ప్రశ్న ఇది. ఎందుకంటే కళ మనకు ముఖ్యం కాదుగా. కళ్ళ మెలుకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ మెలుకువ జాగ్రత్త ప్రపంచంలో ఉండే ప్రశ్నలు, సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, తాపత్రయాలు, వీటినన్నిట్లో నుంచి ఎట్లాగండి తప్పించుకుండేది అనేది మనుషులందరికీ ప్రశ్నే. కానీ వాళ్ళకి ఆ ప్రశ్న ఉంది, సమస్య. కానీ దానికోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వేరేదేదో అడిగి తెలుసుకొని దీన్ని ఏదైనా సరి చేయొచ్చా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సెర్చింగ్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్, ఎంక్వైరింగ్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. ఏంటి రాంగ్ ప్లేస్? లోకంలో డబ్బులు తోటి నేనేదో అన్ని సరి చేయగలనా?
నేను బలంగా ఉంటే అన్ని సరిచేయగలనా? యోగా చేస్తే, ధ్యానం చేస్తే, తీర్థయాత్రలు చేస్తే, ఏదైనా చేసి నాకీ మెలకువలో వ్యావహారిక ప్రపంచంలో నాకు కలిగేటువంటి దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, ఎదుర్పులు, పోరాటం ఇదంతా ఉండకుండా ఏదైనా చేయాలి. అందుకోసమే ఈ సైంటిస్టులు, సైన్సు అన్నీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్వెస్టిగేషన్స్, డాక్టర్లు అన్నీ గూడా దీనికోసమే. కానీ శాస్త్రం చెప్తుంది, నువ్వు ఎక్కడైనా తిరుగు, ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చెయ్యి, ఇవన్నా చెయ్యి, నీకు ఈ సమస్య తీరదు. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందంటే, శాస్త్రమును విని నిన్ను నువ్వు పారమార్థిక జీవుడివి అని నువ్వు నిర్ణయముగా, ఖచ్చితముగా తెలుసుకున్నావంటే, అప్పుడు మాత్రమే నీకు అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ 41వ శ్లోకంలో. వ్యావహారిక జీవో యః చదివాను కదా, ఓకే, మళ్ళీ ఒకసారి. వ్యావహారిక జీవో యః తజ్జగద్వ్యావహారికం సత్యం ప్రత్యేతి మిథ్యేతి మన్యతే పారమార్థికః. ఇప్పుడు ఈ వ్యావహారిక జీవుడి యొక్క ప్రశ్న, సమస్య, వీడికి నేను చెప్పేశాను ఇప్పుడే మీకు కొంచెం. వీడికి వ్యావహారిక జీవ ఎవరైతే యహ ఉన్నాడో వాడికి ఈ జగత్తంతా కూడా వ్యావహారికం. వ్యావహారికం అంటే ట్రాన్సాక్షనల్. నాకు ఎన్ని పనులున్నాయి, ఎన్ని చేయాలో తెలుసు, ఎన్ని సాధించాలో, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది సరి చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, తాపత్రయం, అమెరికన్ ర్యాట్ రేస్, ఇవంతా వ్యావహారికం. వీడికి సత్యం ప్రత్యేతి, వీడికి ఇదంతా సత్యముగా ఉంది, వీడంతా సత్యముగా ఉంది. కానీ పారమార్థిక జీవుడికి ఇక్కడ పారమార్థిక జీవ అని నౌన్గా చేశారు. ఏంటంటే జ్ఞానికి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందుతావో, దృగ్దృశ్యవేకం చదివి, భగవద్గీత చదివి, విని, వీటన్నిటి చేత, కానీ పారమార్థికముగా నేను అసలు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఏక నిత్య సార సత్య సచ్చిదానంద స్వరూప అఖండ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అహం అని చెప్పి, నేను ఎప్పుడైతే 3 చెప్పామో, 3 రకాల జీవులని, దీంట్లో చూస్తే ఒక జీవుణ్ణి, ప్రాతిభాసిక జీవుణ్ణి ఈ వ్యావహారిక జీవుడే క్యాన్సిల్ చేసేశాడు. ఎందుకంటే వాడిలో నుంచి ఉత్పత్తి అయింది కదా. ఇప్పుడు పారమార్థిక జీవుడు బ్రహ్మమునైనటువంటి నేను, నాలో నుంచి నా మాయాశక్తి చేత ఈ మొత్తం ఈశ్వర జగత్తు, ఈ జీవుడు, ఈ అన్నీ కూడా నా యందు కల్పించబడి, కనపడి, కనుమరుగవుతున్నాయి అని చెప్పి నేను నిశ్చయముగా, ఖచ్చితముగా డిక్లేర్ చేశానంటే అహం బ్రహ్మాస్మి పారమార్థిక జ్ఞాని. ఎప్పుడు జ్ఞానం రావాలిగా, జ్ఞానం వచ్చి జ్ఞాన నిష్ఠ ఏర్పడినప్పుడు ఏమని భావిస్తాడు? మన్యతే మిథ్యా. ఏది? వ్యవహారికం కూడా, వ్యావహారికం కూడా. దీనికి ఇక్కడ చెప్పలేదు, దీనికి అనుగుణమైనటువంటి ఒక ఉదాహరణ నేను ఇప్పుడు నిద్ర గురించి చెప్పాలి. నిద్ర సరే, వ్యావహారికము కనుమరుగై, మెలకువ కనుమరుగై కలలోకి వెళ్ళాను. కల కూడా లేకుండా నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమున్నది? రెండు పోయినాయిగా. ఇప్పుడు 6 గంటలు 8 గంటలు నువ్వు చెప్తున్న, నీకు ముఖ్యముగా సత్యముగా తోస్తున్న, కనిపిస్తున్నటువంటి ఆ వ్యావహారిక జగత్తు గాని,
ఆ వ్యావహారిక జీవుడు కానీ, ఆ కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు ఉన్నటువంటి ఆ అహంకారి గాని అక్కడ ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? నీకు నిద్రలో, గాఢ నిద్రలో ఏవైనా సమస్యలు ఉన్నవా? గాఢ నిద్రలో, కలలో గాఢ నిద్రలో అని ఇప్పుడు చింతించు. నిద్రలో చింతించలేవు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు శాస్త్రము ఈ నిద్రను, కలను బాగా విచారణ చెయ్యని చెప్పడానికి కారణం? ఈ మెలకువ కూడా నువ్వు కలలాగా త్రోసిపుచ్చగలిగినటువంటి ఉనకు జ్ఞానం ఏర్పడాలి. ఎక్కడ? ఈ బుద్ధిలోనే. ఏ బుద్ధిలో అయితే చిదాభాసం ప్రకాశిస్తూ ఇక్కడ అహంకారాన్ని కల్పించిందో, దాని వలన సంసారమే సృష్టి అయి నీ వెనక నీకు జనన మరణాలు, పుణ్య పాపాలు, ధర్మ అధర్మాలు నిన్ను తరుగుతూనే వస్తున్నాయో, అసలు ఇవన్నీ నీకు నిద్రలో ఉన్నాయా? నిద్రలో నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రుడివా, నువ్వు గృహస్థుడివా, సన్యాసివా, తెలుగువాడివా, తమిళవాడివా, ఆడ మగ ఏదైనా భేదముందా? సరే, దేని వలనైనా నీకు అక్కడ కష్టం, భయం, శోకం ఏదైనా ఉందా? లేదే. ఇప్పుడు సహజముగానే నీకు ప్రతిరోజు నీ స్వరూపము అద్వయము, ఏకము, శాంతము, ఆనందం అనేటువంటిది నీకే అనుభవపడుతున్నదిగా. మరి దాన్నేమి చింతించి ఇప్పుడు విచారణ చెయ్యి. అలా విచారణ చేసి ఆ నిద్రా సమయంలో ఎప్పుడైతే జాగ్రత్త పురుషుడు, స్వప్న పురుషుడు, జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము ఎల్లా అన్నీ కూడా కనుమరుగైనప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఉన్నావా లేదా? ఎవరికి కూడా సందేహం లేదు. నిద్రలో నేనున్నానండి, ఉండబట్టే కదా నాకు బాగా నిద్రపోయాను, చాలా చక్కగా నిద్రపోయాను అని చెప్పి ఆ తర్వాత నీకది మెమరీలో, మైండ్లో గుర్తుండి ఇప్పుడు మెలుకు వచ్చిన తర్వాత నువ్వు చెప్తున్నావు. నీకు అక్కడ ఏదైనా నీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీ ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా? పొలిటికల్ ప్రాబ్లం ఉందా? ఏదైనా ఉందా? ఇక్కడ జాగ్రత్తలో ఎన్ని సమస్యలున్నాయి. శరీరానికి సమస్య, కుటుంబంలో సమస్య, ఫైనాన్స్ సమస్య, ఇన్నున్నాయి. పొలిటికల్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవేవైనా ఒక్కటైనా కొంచెమైనా ఇంత కూడా పిసురు కూడా అంటారు. పిసురు అంటే ఇంత కూడా పిసినారి. అందుకని ఏమైనా ఉందా? నువ్వు చెప్పాలి కరెక్ట్గా ఆన్సర్. అందరికీ తెలుసు, లేదు. అప్పుడు అక్కడ లేనిది అక్కడ నువ్వు ఉన్నావు, కానీ ఇవేమీ లేవు. ఆ ఉండటం కూడా నువ్వు ఆనందంగా ఉన్నావు. అందుకనే ఆ ఆనందమును నిత్యము మరలా జ్ఞాపకం చేసుకొని దాన్ని అనుభవించటం కోసం ప్రతిరోజు సహజముగా మనమే నిద్రలోకి వెళ్తుంటాం. కానీ నిద్ర గురించి మనం విచారణ చేయము, కలను గురించి విచారణ చేయము, మెలకువలో విచారణ చేయటానికి టైం లేదు, రాము, వినము. మరి నీకెప్పుడు ఇంకా ఈ జీవితం అనేటువంటి ఈ సమస్య, ఈ అజ్ఞానం తొలగిపోతుంది? అసలు నీకు ఇవన్నీ అవసరమా? నువ్వు ఇంత బాధపడాలా, ఇంత దుఃఖపడాలా, ఇంత భయపడాలా? కాబట్టి నీకు భయము, దుఃఖము, తాపత్రయము అన్నీ తొలగిపోయి మెలకువలో కూడా నీకు నిత్య శాంతి, సుఖం, రక్షణ ఉన్నాయనే ఫీలింగ్, నీ భావన నీ మనసులో రావాలంటే
నువ్వు శాస్త్రాన్ని చక్కగా ఇలా వినాలి. విన్నావంటే నువ్వు పారమార్థిక జీవుడు అయిపోతావు, జ్ఞాని అయిపోతావు. జ్ఞాని అయిన తర్వాత నీకు ఈ మెలుకు కూడా ఒక కల లాంటిదే. బాగా ఆలోచించండి. ఇంకేముందండి ఆలోచించేది, కల కూడా, మెలుకు కూడా కల అన్నారు. ట్రై చేస్తాను. వచ్చేవారు ఇంకా ఏం చెప్పబోతున్నారు. ఇంకా 5 శ్లోకాలే ఉన్నాయి దృగ్దృశ్యంలో. కాబట్టి ఈ జ్ఞానాన్ని స్వీకరించండి. స్వీకరిస్తే ప్రయోజనం, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో, నీ కుటుంబము, నీ శరీరము, నీ ఆస్తులు పాస్తులు అక్కడే ఉండు, కానీ జ్ఞానముతో జీవించు. కాబట్టి మనిషిగా పుట్టిన తర్వాత జ్ఞానమును పొంది, జ్ఞానముతో జీవించి, జ్ఞానముతో ఈ శరీరాన్ని వదిలేసేయాలి. అది లక్ష్యం. మిగిలిన శ్లోకాలు వచ్చే క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.